థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది శ్రీమంతం ముందు రోజు వ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా సోరకాయ గారెలు అనుకున్నాం. సో దానికోసం సతీష్ తురిమాడు. బియ్యపిండితో పాటు అందులో మిక్సీ పట్టుకొని మిర్చి వేసుకోవాలి కారంకి, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, మీకేమన్నా ఇంకా యాడ్ చేసుకోవాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో స్టఫ్. ఆయిల్కి ఒక పేపర్ మీద ఆయిల్ రాసి అది అద్దుకొని ఇలా గారెల్లాగా చేసుకొని తినడమే. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ అందరం ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఆ లోపు సతీష్ వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చారు. నెక్స్ట్ డే కావాల్సిన ఐటమ్స్, ప్లేట్స్, గ్లాసెస్ అలా. సో ఈ ప్లేట్స్ అయితే కొత్తగా తీసుకొచ్చారు. ఈ ప్లేట్ తీసుకుంటారు. అత్తమ్మ కొంచెం పౌడర్ వేసుకురా. ఇంకా జింపరాదన్న అత్తమ్మ, వాడేదేగా. ఇవి బాగుంటాయి అన్నీ. అవి ఎన్ని ప్లేట్ ఇచ్చినారు ఇవి? థ్యాంక్ యూ అంటే ఏంటిదని కూడా అడగట్లేదు. చూడండి, ఓపెన్ చేసి చూడండి. కొన్ని రా క్లిప్స్ అలానే పెట్టేశాను. మీకు ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది అసలు. బాగుంది. చీర లేదన్నారు కదా కట్టుకోవడానికి. ఈ కలర్ ఉంది అత్తమ్మ మీకు? లేదమ్మా, కలర్ లేదు. బ్లౌజ్ మనకి సెట్ అయింది. బ్లౌజ్ తో పెట్టించున్నా ఇంట్లో బ్లౌజులు ఉంటాయి కదా. తీసుకొస్తా బొబ్బలేగా చదివి. మళ్ళీ చీర కొంటే మీరు ఇట్లా కట్టుకుంటారు, బ్లౌజ్ ఉండాలిగా. అట్లేనా? అత్తమ్మకి అసలు తెలీదు నేను ఈ శారీ వర్క్ ఎంత అయిందిరా? బాగానే ఉంది. ఇది మగ్గం వర్క్ తీసుకొని మళ్ళీ దానికి బార్డర్ వేయించింది. బ్లౌజ్ ఇట్లా వర్కేసేస్తానే ఇప్పుడు భలే మ్యాచింగ్ అయింది. చీరలో ఉందా మొత్తం బ్లౌజ్? ఇది సపరేట్ బ్లౌజ్ తీసుకున్నావా? మగ్గం వేసింది తీసుకొని నచ్చింది అంత బాగుంది. అత్తమ్మ డామినేషన్ చేస్తుంది కదా. మా మమ్మీ ఉన్న అత్తమ్మని ఈ అత్తలో కూడా పెట్టు బ్లౌజ్. మమ్మీకి అట్లా దొరకలేదు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇది తీసుకుంది క్లాత్. చీరకి వచ్చింది, మంచిగా వచ్చింది క్లాత్. ఇట్లా మగ్గం బ్లౌజ్ దొరకలే, పెద్ద మగ్గం మంచిగా అట్లా దొరికింది. మరి హెవీ ఇట్లా చేయంతుంది మగ్గం ఉందని విఆర్ కలెక్షన్స్, ఎల్బీ నగర్ విఆర్ కలెక్షన్స్. చూపించు జ్యోతి. నాది, అత్తమ్మది, అమ్మది ముగ్గురికి నేను శారీస్ విఆర్ కలెక్షన్స్లో తీసుకున్నాను. షాపింగ్కి నేను మా ఆడపడుచు శ్రావణి వెళ్ళాము. సో అమ్మకి అత్తమ్మకి తెలియదు అసలు ఏం తీసుకున్నానని. బట్ ప్రీవియస్ వీకే అమ్మ వస్తే అమ్మకి చూపించాను నేను స్టిచ్చింగ్కి ఇస్తున్నాను అని. సో అలా అమ్మ శారీ చూసేసింది ఆల్రెడీ. ఇంకా అత్తమ్మకి అసలే తెలియదు కాబట్టి ఇలా సర్ప్రైజ్ లాగా ఇచ్చాను. ఆ రోజు లంచ్ టైం వరకు అమ్మ, నాన్న, మర్తి వాళ్ళు కూడా వచ్చారు. సో అందరం కలిసి లంచ్ చేసాము. లంచ్ చేశాక నేను సతీష్ బయటికి వెళ్ళేది ఉండే, ఫ్రూట్స్, స్వీట్స్ అవన్నీ తెచ్చుకోవడానికి. సో అవన్నీ వెళ్ళి తెచ్చుకునే చిన్న ఆడపడుచు కూడా వచ్చింది. స్వీట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ షాపింగ్ చేసేవైతే నేను వీడియో క్లిప్స్ తీయలేదు. నెక్స్ట్ ఇంటికి వచ్చేసాక శ్రావణి, శ్వేత, నేను, అన్నయ్య మేము వెళ్ళి డెకార్ది రెంట్కి తీసుకున్నాము. సో అది తెచ్చుకోవడానికి వెళ్ళాను. నెక్స్ట్ వచ్చే దారిలో మాంగళ్యం ముందు ఇలా కోన్ పెట్టే దగ్గర ఆపుకొని మళ్ళీ అక్కడ నేను కోన్ పెట్టించుకున్నాను. వాళ్ళేమో ఇంటికి వచ్చేసారు. ఆల్రెడీ అప్పుడు 8 అవుతుంది. సో మళ్ళీ డెకార్ చేయడానికి టైం పడుతుంది, అది సెట్ అవుతుందా లేదా అవన్నీ చూడాలి అని ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. ఈ డిజైన్కి నాకు 800 అడిగాడు. ఎంత తక్కువ చేయాలన్నా కూడా అసలు రాలేదు. 500కి అడిగాము మేము. బట్ అస్సలు రాదు, ఇది చిన్న చిన్నగా పెట్టాలి, చాలా టైం పడుతుంది అని చెప్పారు. ఫైనల్లీ 700కి ఓకే అని అనుకున్నాం.
అండ్ 700 ఎక్కువే అనిపించింది. బట్ అప్పుడు టైం లేదు. నైట్ అయిపోయింది. అండ్ వేరే చాయిస్ కూడా నాకు లేదు. పెట్టేవాళ్ళు ఎవరు లేరు. సో, పెట్టించుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను పెట్టించుకోలేదు కోన్. అప్పుడు వద్దన్నారు. సో, కోన్ పెడితే వేడి తీసేస్తుంది అది ఇది అని. సో, మీ ఇంట్లో కూడా కోన్ పెట్టించుకోమంటారా? వద్దంటారా? ఈసారైతే నేను కంపల్సరీ పెట్టించుకోవాలి. నా స్పెషల్ ఈవెంట్ కదా అని పెట్టించుకున్నాను. ఎవ్రీబడీ సపోర్టెడ్ మీ. అంటే మేము ఫస్ట్ ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము. లాస్ట్ మూమెంట్‌లో ఈ కమ్యూనిటీ హాల్‌ని అడిగాము. అండ్ డెకార్‌కి మేము తీసుకొచ్చిన కాస్ట్ కంటే ఇంకో 3000 ఎక్కువ ఇస్తే వాళ్ళే వచ్చి చేస్తాంలెండి అని అన్నారు. బట్ ఆ 3000 కూడా ఎందుకు అని మేము మనమే చేసుకుందాం అని నేను చెప్పేసరికి ఇంకా అందరూ ఓకే చెప్పారు. బట్ అందులో నేను చేసింది ఏం లేదు. అంతా అన్నయ్య చూసుకున్నాడు. అండ్ ఈ మ్యాట్స్ వచ్చేసి మేము గృహప్రవేశం కోసము 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము. ఒక వాల్‌లో మా ఇంట్లో ఈ మ్యాట్స్ అన్నీ పెట్టుండేవి. సో, ముందు పందిర్లాగా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా! సో, అలా పందిర్లాగా కావాలి నాకు. ఈ మ్యాట్స్ పెట్టుకొని దానికి హ్యాంగ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. అది సెట్ అవుతుందా లేదా కూడా పెట్టి చూస్తేనే తెలుస్తుంది. ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండే డెకార్ ఎలా టర్న్ అవుట్ అవుతుంది ఫైనల్లీ అని. బికాజ్ ఇలా చూస్తే చాలా సింపుల్‌గా అనిపించింది. ఇది రికార్డ్ చేసి నేను ఎడిట్ చేయడం చాలా చిన్నగా అయింది. కానీ నైట్ ఆల్మోస్ట్ 12-1 అయింది మేము ఈ డెకార్ కంప్లీట్ చేయడానికి. అండ్ అప్పుడొచ్చి అన్నం తిని పడుకున్నాము. అండ్ ఎవ్రీబడీ సపోర్టెడ్ మీ. ప్రతి ఒక్కరు పేరు పేరున శ్రావణి, శ్వేత, చైతన్య అన్నయ్య, క్రాంత్ అన్నయ్య, లక్ష్మణ్ ఇంకా మా హస్బెండ్ అయితే ఓకే హెల్ప్ చేశాడు కొన్ని కొన్ని. డెకార్ అయితే చేయలేదు. డెకార్ బై హైదరాబాద్ రెంటల్స్ దగ్గర మేము రెంట్ తెచ్చుకున్నాము. స్టాండ్స్ అయితే మావే. అండ్ ఆ వెనక బ్యాక్‌గ్రౌండ్ క్లాతును ఇవి గార్లాండ్స్ తెచ్చుకున్నాము. అండ్ పక్కన పెట్టే స్టాండ్స్, ఫ్లవర్ పాట్స్ కూడా తెచ్చుకున్నాము. వీళ్ళకి ఇన్‌స్టా పేజ్ కూడా ఉంది. మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. డెకార్ మాతో ఎలా వస్తుంది వాళ్ళని పిలిపిస్తే అయిపోవని లాస్ట్ మూమెంట్ వరకు అనుకున్నాం ఇది కంప్లీట్ అయ్యే వరకి. బట్ కంప్లీట్ అయ్యాక చాలా చాలా బావుంది. నార్మల్‌గా అయితే ఇది ఇలా పందిర్లాగా వేరే ఐరన్ రాడ్స్‌ది ఉంది వాళ్ళ దగ్గర. అది తెప్పించుకోవాలి అంటే వాళ్ళే వచ్చి పెట్టాలి. లేదా అది స్ట్రాంగ్ ఉంటుంది. ఐరన్ కాబట్టి మళ్ళీ మేము ఫిట్ చేయడం కరెక్ట్ చేయకపోయినా నా మీదే పడుతుంది. సో, అదొక భయం ఉండే. సో, ఈ మ్యాట్ తోటే కవర్ చేద్దాం అనుకున్నాం. అండ్ ఇదేమో వంగిపోతుంది మ్యాట్ కాబట్టి అది సెట్ చేయడానికి మళ్ళీ దాని కింద స్టిక్స్ లాగా పెట్టాము. చెట్టు ఎండిపోయిన కొమ్మలు విరిగిపోయినాయి. అది తీసుకొచ్చి పెట్టాము. అండ్ కట్టడానికి ఇలా థ్రెడ్స్‌తో కట్టాము. ఫైనల్లీ డెకార్ ఎలా టర్న్ అయిందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. బావుంది అంటే మేము ఇంకా జోష్‌ఫుల్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ బ్యాక్‌గ్రౌండ్ క్లాత్ కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. మనకి ₹1000 వరకి మీషోలో కూడా ఉంది. సో, మనం ఇలా మనకి మనమే చేసుకోవచ్చు. ఇంట్లో అయితే ఆల్రెడీ మనకి కర్టెన్ రాడ్ ఉంటుంది కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ క్లాత్ కర్టెన్ రాడ్‌కి వేసుకొని ఇలా ముందు పందిరికి మాత్రం ఇలా స్టాండ్ పెట్టేసుకొని పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇంట్లోనే అనుకున్నాం కాబట్టి నేను అలానే ఫిక్స్ అయ్యాను. బట్ తర్వాత మెంబర్స్ ఎక్కువైపోతున్నారు. అండ్ కుకింగ్ కూడా అత్తమ్మ వాళ్ళే అనుకున్నాము. కన్వీనియంట్‌గా ఉండదు అని అప్పటికప్పుడు హాల్ మాట్లాడుకున్నాము. ఫస్ట్ 20 మెంబర్స్‌తో ఇంట్లో చేసుకుందాం అనుకున్న దాన్ని ఫైనల్లీ 50 మెంబర్స్‌తో కమ్యూనిటీ హాల్‌లో చేసుకున్నాను శ్రీమంతం. బట్ చాలా మెమరబుల్ ఈవెంట్. లైఫ్‌లో మర్చిపోలేను. అన్నీ అలా సెట్ అయిపోయాయి. డెకార్ కానీ, నా మేకప్ కానీ, శారీస్ కానీ చాలా బావున్నాయి. ఫుడ్ కూడా చాలా బావుందని అన్నారు అందరూ. మీరు కూడా అవన్నీ చూడాలి అంటే కంపల్సరీ జ్యోతి వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తే ఆ వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. రెంటల్స్ బై హైదరాబాద్‌లో ఇది బ్యాక్‌గ్రౌండ్ క్లాత్‌ను గార్లాండ్స్ ఒక 4 ఆర్ 6 వస్తాయన్నమాట. అవి కలిపి 2000 బట్ మేము ఎక్స్‌ట్రా కూడా తీసుకున్నాం కాబట్టి నాకు ఎక్స్‌ట్రా పడింది. ఈ రెంటల్స్ వచ్చేసి మణికొండనే మా దగ్గరలోనే ఉంది కాబట్టి మేము ఎళ్లి తెచ్చేసుకొని మళ్ళీ ఎళ్లి రిటర్న్ ఇచ్చాము. నార్మల్‌గా అయితే మనం ర్యాపిడో చేసేసుకోవచ్చు హైదరాబాద్ వాళ్ళకి. దానికి చార్జెస్ మనమే పెట్టుకోవాలి. అండ్ అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ కాబట్టి వాళ్ళు రమ్మని చేయమన్నా వాళ్ళు చేస్తారు. బట్ విత్ ఎక్స్‌ట్రా ప్రైస్. ముందు నుంచి ఇంట్లో అనుకున్నాను కాబట్టి ఇంకా నేనే సింపుల్‌గా డెకరేషన్ అనుకున్నాను. బట్ హాల్‌లో కూడా చాలా బాగా టర్న్ అవుట్ అయింది. కొంచెం చిన్నగా అయింది. బట్ ఓకే. హాల్ పెద్దగా ఉంది. దానికి నేనేం చేయలేను కదా! హాల్ వచ్చేసరికి విండోస్ అవన్నీ క్లోజ్డ్ ఉండి, హాల్ కూడా క్లోజ్డ్ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రీసౌండ్ లాగా వచ్చింది. లేకపోతే డైరెక్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్ వాయిసే పెట్టేదాన్ని. అందరం మాట్లాడుకున్నవి, కామెడీ జోక్స్ అన్నీ. ఈ ముందున్న బాక్సెస్‌వి అవి డైరెక్ట్ అలానే ఉందన్నమాట. సో, అవి మనం జస్ట్ ఇట్లా పెట్టుకోవడమే స్టాండ్ లాగా. అండ్ దాని మీద ఉన్న పాట్ అండ్ దాంట్లో ఉన్న ఫ్లవర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ అన్నమాట. అది కూడా డైరెక్ట్‌గా అటాచ్డ్ వచ్చింది. అంటే ఇట్లా బొకే లాగా అది మనం దాంట్లో పెట్టేసుకోవడమే. ఈ కృష్ణయ్య ఈ స్టాండ్ వచ్చేసి మా ఇంట్లో ఎప్పటికి ఉండేది. పక్కన ఫ్లవర్ పాట్ కూడా ఎప్పుడు ఉండేదే. సో, అవి తెచ్చి ఇలా యాడ్ చేసాము. హాల్ పెద్దగా అయిపోయి ఇలా అంటే పందిర్లాగా వేసుకున్నాను
కాబట్టి కొంచెం ఇలా చిన్నగా బాక్స్ లాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డే మేమందరం లేచేసాము. పిల్లలు మాత్రం ఇంకా పడుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ జ్యోతి వ్లాగ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.